ఒక్కసారి చేసి పెట్టుకుంటే 2 నుండి 3 రోజుల వరకు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? ఒక బౌల్లోకి 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. అలానే సరిపడినంత ఉప్పు, 4 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. నూనెని ఖచ్చితంగా వేసుకోవాలండి. 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటేనే చపాతీలు సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు పిండికి ఉప్పు, ఆయిల్ కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. పిండిలోకి నూనె అంతా కలిసేలాగా కలుపుకుంటే చూడండి ఈ విధంగా వస్తుంది. ఇలా వస్తే మన చపాతీలు సాఫ్ట్గా వస్తాయి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి వాటర్ని వేస్తే కొద్దిగా పల్చగా లేదా గట్టిగా అనిపిస్తుంది. సో కొద్దిగా వాటర్ని వేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ గోధుమ పిండిని 300 నుండి 400 గ్రాముల వరకు తీసుకున్నానండి. సుమారు 10 నుండి 12 చపాతీల వరకు చేసుకోవచ్చు ఈ పిండితో. ఈ విధంగా సాఫ్ట్గా అయ్యేలాగా చపాతీ పిండిని కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి 1 గంట వరకు పక్కన పెట్టుకుందాము. ఒకవేళ టైం లేదు అనుకుంటే 10 నిమిషాల వరకు కూడా పక్కన పెట్టుకోవచ్చు. 1 గంట తర్వాత పిండి అనేది సాఫ్ట్గా అయిపోతుందండి. చూడండి ఈ విధంగా సాఫ్ట్గా అయిన తర్వాత పిండిని ఒకసారి కలుపుకుందాము. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిని చిన్న ముద్దలుగా చేసుకుందాము. మనం ఏ సైజులో అయితే చపాతీలు చేయాలి అనుకుంటామో ఆ సైజు వరకు బాల్ని తీసుకొని ఉండలాగా చేసుకుందాము. మరీ పెద్ద చపాతీలు కాకుండా అలానే మరీ చిన్న చపాతీలు కాకుండా మీడియంగా ఉండే చపాతీలను నేను చేస్తున్నానండి. ఇప్పుడు ఫ్లోర్ మీద కొద్దిగా పిండిని చల్లుకొని చపాతీలాగా రోల్ చేసుకుందాము. ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటి అంటే చపాతీని రోల్ చేసుకునేటప్పుడు ఎక్కువగా పిండి వేయకూడదండి. ఒక్కొక్కరు ఎక్కువగా పిండి వేసేసి చపాతీ చేస్తూ ఉంటారు. కానీ అలా వేస్తే మనం చపాతీని కాల్చేటప్పుడు చపాతీలు అనేవి కరెక్ట్గా కాలవండి. ఇలా కొద్దిగా పిండిని చల్లుకొని చపాతీలాగా రోల్ చేసుకుంటే చపాతీలు పర్ఫెక్ట్గా వస్తాయి. చపాతీలను చేసుకునేటప్పుడు మరీ మందంగా కాకుండా అలానే మరీ పల్చగా కాకుండా చేసుకోవాలండి. అప్పుడే చపాతీలు అనేవి సాఫ్ట్గా వస్తాయి. తినేటప్పుడు కూడా మరీ గట్టిగా లేకుండా ఉంటుంది. ఈ టిప్స్ని ఫాలో అవుతూ చపాతీలను రోల్ చేస్తే చపాతీలు అనేవి సాఫ్ట్గా వస్తాయండి. 2-3 డేస్ వరకు కూడా సాఫ్ట్గా ఉంటాయి. మీరు మడత చపాతీలు విన్నారా? మడత చపాతీలని మా అమ్మ చేసేదండి. పంచదారతో తింటే అద్భుతమే అనుకోండి. ఒకవేళ మడత చపాతీలు తినాలి అనిపించేవారు కమెంట్స్లో కామెంట్ చేయండి. మడత చపాతీలను కూడా చేసేద్దాము. ఇలా చపాతీలనే రోల్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని పెనం వేడెక్కిన తర్వాత ఒక్కొక్క చపాతీని వేసుకొని కాల్చుకోవాలి. చపాతీలని కాల్చుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోనే పెట్టాలండి. ఇలా ఒకవైపు కొద్దిగా కాలిన తర్వాత మరొక వైపు టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి. చూడండి ఈ విధంగా 2 వైపులా టర్న్ చేసుకుంటూ కాల్చుకుంటే చపాతీలు అనేవి సాఫ్ట్గా వస్తాయి. 2 వైపులా టర్న్ చేసుకుంటూ ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కాల్చుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. కాల్చేటప్పుడు ఆయిల్ ఎక్కువగా పట్టదు, జస్ట్ ఫ్యూ డ్రాప్స్ అంటారు కదా, కొద్దిగా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా 2 వైపులా తిప్పుకుంటూ కాలిస్తే మంచి కలర్లో సాఫ్ట్గా వస్తాయండి చపాతీలు. చపాతీలను కాల్చేటప్పుడు ఎప్పుడైనా సరే ఆయిల్ ఎక్కువగా పట్టదండి, కొద్దిగా ఆయిల్ వేస్తే సరిపోతుంది. ఇలా ఒక చపాతీ కాల్చుకున్న తర్వాత పెనం వేడెక్కిన తర్వాత మాత్రమే మరొక చపాతీని వేసి 2 వైపులా టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి. ఇంట్లో చపాతీలని చేస్తూ ఉంటారు కదా, ఇంట్లో చపాతీలు చేసేటప్పుడు మరీ పెద్ద సైజులో చపాతీలు చేస్తే చపాతీలు అనేవి సరౌండింగ్స్లో అంతగా కాలవండి. సో ఈ సైజులో మీడియంగా సైజు ఉండేలా చేస్తే చపాతీలు అనేవి అన్ని వైపులా పర్ఫెక్ట్గా కాలుతుంది. పిండి కలిపే దగ్గర నుండి చపాతీని కాల్చే వరకు ఈ చిన్న టిప్స్ని ఫాలో అవుతూ చపాతీలు చేయండి. వంట చేయడం రాని వాళ్ళు, ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఎవరైనా సరే చపాతీలను ఈజీగా చేసేస్తారు. ఇలా 2 వైపులా టర్న్ చేసుకుంటూ చపాతీని కాల్చుకోవాలి. అంతేనండి. ఇలా చేస్తే ఒక్క చపాతీ ఏంటి ఎన్నైనా సరే ఇట్టే చేసేస్తారు. ఇలా కాల్చి పెట్టుకుంటే ఒకటికి 3 రోజుల వరకు చపాతీలని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి. మరి మీరు కూడా సాఫ్ట్ చపాతీని ట్రై చేస్తారు కదా, ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. చూడండి చపాతీలు ఎంత సాఫ్ట్గా వచ్చాయో. ఒకవేళ 2-3 డేస్ జర్నీస్ ఏమైనా ఉంటే ఇలా ఒకసారి చపాతీలను ప్లాన్ చేయండి. 2-3 డేస్ వరకు కూడా అస్సలు గట్టిపడవు. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో. మరి రెసిపీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. సూపర్ సాఫ్ట్ అండ్ ఎమ్మీ రెసిపీస్ కోసం అడ్మైర్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.